విజయనగరం జిల్లా రాజ్యం తహసీల్దార్ ఆఫీసులో షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యుడు సీతారాం ఎస్టీ వర్గాల సమస్యలపై వినతులు స్వీకరించారు. చీపురుపల్లి డివిజన్లో శ్మశాన వాటికలు, డీ పట్టా భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చేట్టుగా తెలిపారు. ఆర్డీఓ సుధారాణి, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమావేశమై సమస్యలపై చర్చించారు. వాళ్ళది ఇవిడికి ఎలా ఇచ్చిందంటే అవన్నీ ఇప్పుడు కుట్టించిన కాగితాలు. మేడం ఉదాహరణ కూడా ఈరోజు ఎంఆర్ఓ గారు చూపించాను. సేమ్ అదే పట్ట 1986 నుంచి పట్ట. ఆ పట్టాకి సేమ్ ఇదే పర్సన్ ఈవిడి పట్ట ఆ పర్సన్ ఇబ్బంది పెట్టి ఈవిడిది కూడా కబ్జా చేశారు. అదే మీ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం సంబంధించిన ఎంఆర్ఓకి నేను చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కమిషన్ తరపున వాళ్ళకి న్యాయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి వినతిపత్రాల్లో అనేకంగా శ్మశాన వాటికి సంబంధించినవి, అలాగే కొన్ని మండలాల్లో దళితుల యొక్క డీ పట్టా భూములు కూడా ఆక్రమణకు గురైనవి కూడా నాకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3 to 5 సంబంధించిన ఈ యొక్క చీపురుపల్లి డివిజన్ సంబంధించిన ఎంఆర్ఓ, ఎంపీడీఓలకి ఈవినింగ్ రివ్యూ మీటింగ్ ఉంది. ఆ రివ్యూ మీటింగ్లో దాదాపుగా ఇప్పుడు వచ్చినటువంటి సమస్యల్ని వాళ్ళకి చెప్పి కమిషన్ వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వ అధికారులకి చెప్పడం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేయడం అవుతుంది. అలాగే ఇప్పుడున్న షెడ్యూల్ క్యాస్ట్ యువకులకి నిరుద్యోగంతో సతమతమవుతున్న నేపథ్యంలో వాళ్ళకి అనేకంగా ఈ యొక్క ఎంఎస్ఎంఈ ద్వారా కానీ చాలా సబ్సిడీ రుణాల మీద వాళ్ళకి అవగాహన కూడా లేదండి. వాళ్ళకు కూడా ఎస్సీ కమిషన్ తరఫున ఆయా డిపార్ట్మెంట్లకి వాళ్ళకి అవేర్నెస్ క్లాసులు పెట్టి వాళ్ళకి ఏ రంగంలో పారిశ్రామిక రంగంలో ఏ రంగంలో ఉంటే వాళ్ళకి అభివృద్ధికి తోడ్పడుతుంది దాని ప్రకారంగా అది ఉండేటట్టు చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అది మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.